వలస నాయకులకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తోంది సార్. అంటే గెలిచే అవకాశం ఉంటే చాలు పార్టీల నుంచి ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి తీసుకుని అప్పటికప్పుడు టికెట్లు కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ లేని వాళ్ళని కూడా పార్టీలోకి చేర్చుకుంటూ ఉన్నారు. అంటే క్రమంగా భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలని వదులుకుంటుందా? అంటే సిద్ధాంతాలు వదులుకుంటుంది అనేది ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు. సిద్ధాంతాలను బలోపేతం చేసుకోవటానికి తమ సిద్ధాంతాలతో సంబంధం లేని రకరకాల వాళ్ళని కలుపుకుంటుంది. సో అది బేసిక్గా బీజేపీ చేస్తున్న ఎత్తుగడ. చాలామందికి బీజేపీ ఏదో ఐడియాలజీని డైల్యూట్ చేస్తుంది అనుకుంటున్నారు. ఐడియాలజీ డైల్యూట్ ఎక్కడ చేస్తుంది? ఉదాహరణకు బీజేపీ ఐడియాలజీ జై శ్రీరామ్ అనడం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370. ఇప్పుడు ఎవరు వచ్చినా అవి అంటున్నారు తప్ప వాళ్ళే అవి వదులుకోలే కదా. వీళ్ళందరూ వచ్చారు కనుక వాళ్ళు అనకపోయినా కూడా బీజేపీ అంటోంది కదా. సో అందువల్ల ఇతర పార్టీ నేతలను తీసుకురావడం ఏంటంటే, బీజేపీ ఒకప్పుడు భారతీయ జనసంఘంగా ఉన్న రోజుల్లో, సో భారతీయ జనసంఘ అంటే ఒక స్పెషల్ ట్రైబ్ ఆఫ్ లీడర్స్, కమ్యూనిస్టులు అంటే ఒక స్పెషల్ ట్రైబ్ ఆఫ్ లీడర్స్, అంటే ఇంకో ఈ రకరకాల ఈ లక్షణాలు ఉన్న వాళ్ళుగా ఉంటారు అని, హైలీ ఐడియాలజికల్లీ సర్చార్జ్డ్గా ఉంటారు. సో నాకు ఎప్పటికి గుర్తు, మేము చిన్నప్పుడు ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి కలుస్తారన్నా, భారతీయ జనసంఘ నుంచి వచ్చి కలుస్తారన్నా, అబ్బా మనను వాయించి పడేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అనుకునేవాళ్ళు. సో అంత కమిటెడ్గా ఐడియాలజికల్ ప్యూరిటీతో, ఐడియాలజికల్లీ టర్బో చార్జర్తో ఉండేవాళ్ళు. ఇది 60s 70s వరకు కూడా. కానీ ఏమైంది? దానివల్ల ఉన్నంత మేరకు ఐడియాలజికల్ ప్యూరిటీ ఉంది, కానీ ఎక్స్పాన్షన్ లేదు. సో ఈ ధోరణి నుంచి భారతీయ జనసంఘ్ అంటే ఒక మాస్ మూమెంట్, మాస్ పార్టీగా రాలే. సో అందువల్ల ఏం చేశారంటే అప్పుడు జనతా పార్టీ ప్రయోగము బాగా ఉపయోగించుకున్నారు. అంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ నిషేధము, బీజేపీ భారతీయ జనసంఘ్ కాస్త జనతా పార్టీలో భాగమైంది. జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని పూర్తిగా వ్యతిరేకించే సోషలిస్టులు ఉన్నారు. అందుకే జనతా పార్టీ జనరల్ సెక్రటరీ తీస్తే ఆర్ఎస్ఎస్లో భారతీయ జనతా పార్టీని ప్రారంభించినప్పుడు సంఘ్ పరివార్ ఒక 4 నాయకుల్ని ఆర్ఎస్ఎస్ నుంచి వస్తే వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు, మరో నాయకుడు నానాజీ దేశ్ముఖ్. అలాంటి నానాజీ దేశ్ముఖ్ జనరల్ సెక్రటరీగా ఉండే, అలాగే మధు లిమాయే అని సోషలిస్టులు రోజు ఆర్ఎస్ఎస్ను విమర్శించేవాడు, ఆయన జనరల్ సెక్రటరీ ఉండే. అలా జనతా పార్టీలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కలిసిపోయి భారతీయ జనసంఘ్ మొదటిసారి తన ఐడియాలజికల్ స్ట్రీమ్ను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చింది. అప్పటిదాకా గూడ్స్ ట్రైన్ లాగా 10th ప్లాట్ 7th ప్లాట్ఫాము, 3rd ప్లాట్ఫాము, ఊరవతలో సిగ్నల్ అవతలో ఉండేది కాస్త డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది మొదటిసారి. అప్పుడు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా, అద్వానీ సమాచార శాఖ మంత్రిగా జనతా ప్రయోగం ద్వారా మెయిన్ స్ట్రీమ్ అయ్యారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం అంటూ జనతా పార్టీలో సభ్యత్వం ఉండకూడదు అన్నది ప్రధాన ఇష్యూగా మారింది. మధు లిమాయే ఇలాంటి లీడర్స్ అప్పుడు ద్వంద్వ సభ్యత్వం అనే డ్యూయల్ మెంబర్షిప్ అని, దాంతో జనతా పార్టీ చీలింది. జనతా పార్టీ విడిపోయాక మళ్ళీ భారతీయ జనసంఘ నేతలంతా చూడండి, వాళ్ళ ఐడియాలజికల్గా కోర్ టీం అలాగే ఉండే. జనతా పార్టీలో ఉన్న వాళ్ళే డైల్యూట్ కాలే, విత్ ఇన్ ద జనతా పార్టీ వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరూ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ఎవాల్వ్ అయ్యారు. వారితో పాటు ఈ మెయిన్ స్ట్రీమ్ కావడం వల్ల కొద్దిమంది ఇతర నాయకులు కూడా భారతీయ జనసంఘ్లో లేని వాళ్ళు, జనసంఘీ సిద్ధాంతంతో సంబంధం లేని వాళ్ళు కూడా బీజేపీలో చేరారు. సో మళ్ళీ నాయకులు ఎవరున్నారు? వాజ్పేయి, అద్వానీ, మళ్ళీ సేమ్ భారతీయ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే అయ్యారు, వేరేటోళ్ళకి కాలేదు నాయకులు. సో అక్కడి నుంచి రామ్ మందిర్ ఉద్యమం ద్వారా తమ స్ట్రెంగ్త్ను విస్తృతపరచుకున్నారు. ఇక తర్వాత మీకు వాజ్పేయి మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అసలు అంటరాని పార్టీగా బీజేపీని చూశారు. తర్వాత మిత్రపక్షాలను కలుపుకోవడం మొదలుపెట్టారు. తమ ఐడియాలజీతో సంబంధం లేకుండా విస్తృతంగా కలిసి వచ్చే మిత్రపక్షాలందరినీ కలుపుకోవడం మొదలుపెట్టారు. అండ్ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తారంటే ఇతర పార్టీల నాయకుల్ని కూడా తీసుకోవడం. అంటే సంఘ్ పరివార్ ఐడియాలజీతో సంబంధం లేకున్నా కూడా వారికి ఉన్న ఎలక్టోరల్ కెపాసిటీ, ఎందుకంటే ఇది ఎన్నికలు, ఐడియాలజికల్ బ్యాటిల్ కాదు, ఇట్స్ అన్ ఎలక్టోరల్ బ్యాటిల్. ఎలక్టోరల్ బ్యాటిల్లో ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉంటే వాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టారు.
అలా అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చిన తను ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకుముందు ఏజీపీ నుంచి వచ్చిన సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా చాలామంది మీకు బీజేపీ నేపథ్యము ఆర్ఎస్ఎస్ నేపథ్యము లేని వారు కూడా ముఖ్యమంత్రుల స్థాయి వరకు వచ్చారు. కర్ణాటకలో జనతాదళ్ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయి ముఖ్యమంత్రి అయ్యాడు. కేంద్ర మంత్రులు అయ్యారు జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు, రాష్ట్రాల్లో మంత్రులు అయ్యారు. ఇలా మెయిన్ స్ట్రీమ్ అవుతున్న కొద్దీ బీజేపీ విస్తృతపరుచుకుంటున్న కొద్దీ తమ సిద్ధాంతాలతో సంబంధం లేని మిత్రపక్షాలను కలుపుకున్నారు. తమ సిద్ధాంతాలను అంగీకరించడం అనే అంశంతో సంబంధం లేని నేతలందరినీ ఎలక్టోరల్ బ్యాటిల్ వరకు కలిపారు. అంటే బీజేపీ లాంటి పొలిటికల్ యాక్టివిటీ, గ్రామ్సే అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, ఆ పొలిటికల్ యాక్టివిటీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ యాక్టివిటీ, 2 ఎలక్టోరల్ యాక్టివిటీ. ఎలక్టోరల్ యాక్టివిటీ ఒకటి ఐడియాలజికల్ యాక్టివిటీ. రెండవది ఐడియాలజికల్ యాక్టివిటీని ఏమాత్రము తగ్గించకుండా మరింతగా ఇంటెన్సిఫై చేస్తూ మరింతగా కోర్ ఐడియాలజీకి కన్ఫైన్ అవుతూ ఎలక్టోరల్ యాక్టివిటీని మాత్రం విస్తృతపరుచుకున్నారు. సో ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీని చూసి మనము బీజేపీ ఐడియాలజికల్గా డైల్యూట్ అయింది అంటే రాంగ్ కంక్లూషన్. సో వారి ఐడియాలజికల్ యాక్టివిటీలో ఏమాత్రమూ తగ్గలేదు. వాస్తవంగా అది అనేక రేట్లు పెరిగింది. సో ఎవరిని వేరే వాళ్ళని ఏదో కలుపుకోవడం వల్ల ఏమీ డైల్యూట్ కాలే. ఐడియాలజికల్ యాక్టివిటీలో నాట్ ఎట్ ఆల్ డైల్యూషన్. ఇంకా వాజ్పేయి టైంలోనైనా తమ కోర్ ఎజెండా అయిన అయోధ్య, యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370ని అప్పటి అవసరాల కొరకు పక్కకు పెట్టారు NDA 1లో. కానీ ఇప్పుడైతే మోమాటమే లేదు, ఎక్కడా ఏ ఐడియాలజికల్ పాయింట్లో డీవియేషన్ లేదు, డైల్యూషన్ లేదు. అందువల్ల ఐడియాలజికల్ యాక్టివిటీ వరకు జరుపుకుంటూ ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీలో విస్తృతంగా అనేక భావాలు ఉన్న వాళ్ళని, అనేక ఆలోచనలు ఉన్న వాళ్ళని తమ ఐడియాలజీతో సంబంధం అనే అంశం లేకుండా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఐడియాలజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్తో ఏమీ బీజేపీ హిందుత్వ ప్రచారం చేయించారు కదా. బీజేపీ ఈటల రాజేందర్తో పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ యాక్టివిటీ, మళ్ళీ హిందుత్వ ప్రచారం చేయడం మళ్ళీ రామ్ మాధవ్ ఉంటాడు, బండి సంజయ్ ఉంటాడు. సో మళ్ళీ ఆ నాయకత్వం వేరే ఉంటుంది. అంటే నేను ఎదురుకో ఉదాహరణ చెప్పాను, గర్భగుడిలో మాత్రం ప్రధాన దేవుడే ఉంటాడు. సో వరండాలో అందరి దేవుళ్ళ విగ్రహాలు చెక్కుంటాయి, మీరు గమనించండి. సో ఈ గర్భగుడిలో మాత్రం సంఘ్ పరివార్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయ్యి సంబంధం ఉన్న వాళ్ళే ఉంటారు రాజకీయ గర్భగుడిలో, అంటే పొలిటికల్ సాంక్టోరియంలో. ఇక ఆ రాజకీయ వరండాలో మాత్రం అందరూ ఉంటారు. ఇక సో ప్రతి ఒక్కరు ఎవరైనా రావచ్చు, వరండాలో ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో వస్తారు, ఎవరైనా వస్తారు డ్రాయింగ్ రూమ్ వరకు వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కొంతమంది, లోపల హాల్లోకి వచ్చి డైనింగ్ హాల్లోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బెడ్రూమ్లోకి రాగలిగే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, మీరు గమనించండి. బెడ్రూమ్ విల్ రిమైన్ బెడ్రూమ్, అది ఎవరికి యాక్సెస్ ఉండదు. పిల్లలు కూడా చాలా తక్కువ సార్లు వస్తుంటారు. సో అందువల్ల అలా చాలామంది ఇళ్ళు ఉంటుంది. సో డ్రాయింగ్ రూమ్లో వచ్చిపోయేవాళ్ళు వీళ్ళంతా. డ్రాయింగ్ రూము ఓపెన్ చేశారు, బాల్కనీలు ఓపెన్ చేసింది బీజేపీ, హాల్ డైనింగ్ హాల్ ఓపెన్ చేసిండ్రు, హాల్ ఓపెన్ చేసిండ్రు, కానీ బెడ్రూమ్లు ఓపెన్ చేయలే. బెడ్రూమ్లలో మాత్రం ప్రైవసీ కంటిన్యూ అవుతుంది. ఆ ప్రైవసీ ఏంటి అన్నప్పుడు క్లియర్గా పొలిటికల్ ప్రైవసీ, ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్లు అయినా ఏవైనా అక్కడే పెట్టుకుంటారు కదా ఎవరైనా. సో హాల్లో పెట్టుకోరు, డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోరు కదా. సో అలా తమ కోర్ ఐడియాలజీని నిలబెట్టుకుంటూ ఎక్స్పాండ్ అవ్వడానికి ఎలక్టోరల్ పొలిటికల్ యాక్టివిటీ, ఇది అర్థం చేసుకోవడంలోనే బీజేపీ ప్రత్యర్థులు ఫెయిల్ అవుతున్నారు. బీజేపీని ఎలక్టోరల్గా పొలిటికల్గా ఓడించగలుగుతున్నారు కానీ ఐడియాలజికల్గా ఎదుర్కోవడం లేదు. ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా కాంగ్రెస్ ఓడించింది ఎలక్టోరల్గా, కానీ ఐడియాలజికల్గా బీజేపీని ఓడించిందా? ఆ మాటకంతే బీజేపీ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. సో అందువల్ల దేశంలో అన్ని పార్టీలు ఇవే చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీల బలహీనత, గ్రామ్సే ఇంతమంది చెప్పిన సామాజిక శాస్త్రవేత్త అన్నది అదే, ఐడియాలజికల్ బ్యాటిల్ అండ్ ఎలక్టోరల్ పొలిటికల్ బ్యాటిల్. బీజేపీ రెండింటిని విడగొట్టి ఐడియాలజికల్ బ్యాటిల్ను ఉధృతం చేస్తూ వాళ్ళే జరుపుకుంటూ ఎలక్టోరల్ పొలిటికల్ బ్యాటిల్లో అందరినీ కలుపుకుంటున్నారు. ప్రతిపక్షాలు బీజేపీ ప్రత్యర్థులకు ఈ వ్యూహం లేదు. వారికి ఐడియాలజికల్ బ్యాటిల్, ఎలక్టోరల్ బ్యాటిల్ ఈ క్లారిటీ లేదు. ఏమైనా బీజేపీని మేము 10 మంది కలిసి ఓడిస్తాం, 20 మంది కలిసి ఇండియా కూటమి పెడతాం, 30 మంది కలిసి ఇంకోటి ఉంటాం, 400 సీట్లలో ఒక్కరే ఉంటారు, ఇవన్నీ బీజేపీని ఓడించడానికి ఉపయోగపడదు. మీరు చూడండి,
బీజేపీని ఐడియాలజికల్ బ్యాటిల్లో ఓడించగలిగిన రోజే ఓడిస్తారు. అది వీళ్ళకి చేతనైతలేదు. పైగా బీజేపీ ఐడియాలజీ యొక్క నీడను వీళ్ళు అలవర్చుకుంటున్నారు. వాళ్ళు హిందుత్వం అంటే వీళ్ళు సాఫ్ట్ హిందుత్వ, వాళ్ళు ఇంక్లూజివ్ హిందుత్వం అంటే వీళ్ళు సోషల్ జస్టిసు. ఒక రకంగా బీజేపీ ఐడియాలజీకి ఆల్టర్నేట్గా బ్యాటిల్ జరపక బీజేపీ పిచ్లో వెళ్ళి పోరాడుతున్నారు. బీజేపీ పిచ్లో బీజేపీతో పోరాడగలుగుతారు ఎవడన్నా? సో స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పైన స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోగలిగే బ్యాట్స్మెన్ ఉండాలి తప్ప మీడియం పేసర్లు ఎదుర్కొనే బ్యాట్స్మెన్ పెడితే క్రికెట్ గెలుస్తారా? సో బీజేపీతో ఓడిపోవడానికి కారణం అది. సో బీజేపీకి ఉన్నంత క్లారిటీ ఆ పార్టీ ప్రత్యర్థులకు లేదు.